ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళ మీరందరూ బాగున్నారు కదా. మనం మార్కు సువార్త నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన యొక్క ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మార్కు సువార్త 6వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. మనము 1, 2 నుంచి 4 వచనాలు చదువుకొని ధ్యానంలోకి వెళ్దాం. ఆయన అక్కడి నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినమును వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వల్ల ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి, ఇతడు మరియా కుమారుడు కాడా, ఇతడు యాకోబు, యాషే, యోదా, సిమియోను అనువారు సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరిమణులు అందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోనూ తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. చదివిన వాక్యమును దేవుడు దీవించుగాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా నజరేతు యొద్ద తిరస్కరణ మరియు శిష్యులను పంపించడం. రిజెక్షన్ అట్ నజరేత్ అండ్ డిస్పాచ్ ఆఫ్ డిసైపుల్స్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే యేసు తన స్వగృహానికి వెళ్ళాడు. అక్కడ సమాజ మందిరంలో దేవుని యొక్క రాజ్యం గురించి అనేక రహస్యాలను బోధించారు. కానీ అక్కడ నజరేతులో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన బోధన విని ఆశ్చర్యపడారు. ఈయనకి ఈ బోధ ఎక్కడి నుండి వస్తుంది? ఈయన మన మధ్యలో మరియా కుమారుడు కాదా? ఆయన సహోదరులు మనకు తెలుసు కదా, సహోదరులు మనకు తెలుసు కదా. అలాంటి సాధారణమైన వ్యక్తి ఇలాంటి అద్భుతాలు చేస్తున్నాడు అని వారు ఆశ్చర్యపడారు, ఒక ఇంత అభ్యంతరపడ్డారు కూడా కదండి. అందుకే యేసు తనకంటే ముందు వచ్చిన ప్రవక్తల వలె అతని స్వస్థలంలో తిరస్కరించబడ్డాడు. అదే విషయాన్ని వాక్యం ద్వారా యేసు ప్రభువారు గుర్తు చేయడం జరిగింది. యేసు తన 12 మంది శిష్యులను సువార్త ప్రకటించడానికి పంపాడు మరియు వారి పిలుపు యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దయ్యాలను వెళ్ళగొట్టాడు. అతను వారికి దయ్యములను లొంగదీసుకునే శక్తిని ఇచ్చాడు. ఈ లోకంలో దేవుడు సువార్త ఎలా ప్రకటించాలో, ఏ విధంగా ముందుకు వెళ్ళాలో వారికి కొన్ని నియమ నిబంధనలు ఇచ్చి వారికి బోధించినట్లుగా ఈ వాక్యం లోతుగా చదివితే సారాంశంగా మనం చూడగలుగుతాం. ఈ వాక్యాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 1 నుంచి 4 వచనాలు. సత్యాన్ని అంగీకరించే ముందు మనం పక్షపాతాన్ని విడనాడాలి కదండి. సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, అంగీకరించాలి. మన జీవితంలో అది నెరవేర్చబడాలంటే ఫస్ట్ మనము పక్షపాతము విడనాడాలి, లోతైన అనుభవం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మన జ్ఞానము మరియు మనకున్న సమాచారం దేవుని ఉనికిని గుర్తించటంలో ఆటంకంగా మారుతుంది కదండి. ప్రియమైన వాళ్ళ ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. మరియు దేవుని రాజ్యం యొక్క విలువ వ్యవస్థను అంగీకరించడానికి అడ్డంకిగా ఉంటుంది. మనకున్న జ్ఞానము, మనకున్న ముందున్న సమాచారం. దేవుడు మరియు సువార్త మన సంప్రదాయాన్ని, జ్ఞానాన్ని అధిగమించి నందున మనము వాక్యాన్ని విన్నప్పుడు మన హృదయాల్ని తెరవగలుగుతున్నాం. ఆ విధంగా తెరిచినప్పుడే మన జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఈ వాక్యాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేస్తున్నప్పుడు ముఖ్యంగా 8 నుంచి 10 వచనాలు లోతైన సత్యాలు గ్రహించగలుగుతాం. యేసు ప్రభువారు శిష్యులకు చాలా విషయాలు బోధించారు. సేవకి వెళ్ళినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, సేవలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయాలను వారికి కొన్ని సూచనలు చేశారు. యేసు శిష్యులు ప్రయాణిస్తున్నప్పుడు, సువార్తకు వెళ్తున్నప్పుడు వారు ఎక్కువగా వారితో ఏమీ తీసుకెళ్ళకూడదు అనే విషయాన్ని దేవుడు వారికి గుర్తు చేశాడు.
శిష్యులు తమ అవసరాలను దేవుడు తీరుస్తాడని దేవుడి మీద భారం వేసి విశ్వసిస్తూ వారు ఈ లోక సంబంధమైన సంపదను కూడబెట్టుకోకూడదు, మరియు మెరుగైన మరియు సౌకర్యవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి బదులుగా వారు సంతృప్తిగా ఈ లోకంలో ఉండాలి. ప్రియమైన వాళ్ళ దేవుడు చాలా ప్రాముఖ్యమైన మాట మాట్లాడారు. ఈరోజు మనం ఈ విషయాన్ని ఆలోచించాలి. మనం సేవలో ఉన్నట్టయితే దేవుని బిడ్డలుగా ఇహలోకమ సంబంధమైన సౌకర్యాలు, సంపద అన్నీ కూడబెట్టుకోవడానికే మనం సేవలోకి వస్తున్నాం. కొన్నిసార్లు విశ్వాసులు కూడా ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళు, ఎందుకోసం దేవుని సేవ చేస్తాం? సేవలో మనం చాలా సాధారణమైన జీవితాన్ని గడపాలని దేవుడు హెచ్చరించాడు. మన ప్రయాణపు సంచి మనం తీసుకెళ్ళేవి తక్కువగా ఉన్నాయా, లేదా మనము చాలా ఇహలోక సంబంధమైనవి మనం తీసుకెళ్తున్నాం? ప్రియమైన విషయాన్ని మనం ఆలోచన లేకపోతే వెంటనే దేవుని వాక్యానికి లోబడి దేవునిపై మన విశ్వాసాన్ని ప్రదర్శించాలి. అలాంటి విశ్వాసం మనలో ఉందా ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రియమైన వాళ్ళ దేవుని మీద భారం వేసి జీవించి వ్యక్తిగా సేవకుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే విషయాన్ని శిష్యులకి నేర్పించాడు. మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ నామానికి ఎంత వందనాలు. నీ వాక్యమును బట్టి, సత్యమును బట్టి వందనాలయ్యా. మాతో మాట్లాడిన విషయాన్ని మేము మా జీవితానికి అన్వయించుకుంటూ ముందుకు సాగడానికి మీరే సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్టయితే మమ్మల్ని సంప్రదించి దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనట్టుగా. ఆమేన్.